శ్రావణ్. అందరికీ నమస్కారం. నా పేరు రేణుక. పాఠశాల 16వ వార్షికోత్సవానికి ఇచ్చేసిన బంధుమిత్రులకు, తల్లిదండ్రులకు మా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. అలాగే టీచర్స్ అందరికీ హార్టీ వెల్కమ్. అసలు ఈ పాఠశాల 16 ఏళ్ల నుంచి జరుగుతుంది అన్నారు కదా, ఎవరికైనా ఈ సంస్థ ఎంత పెద్దదో ఐడియా ఉందా? ఎనీ రఫ్ గెసెస్? ఈ సంస్థ మొదట చాలా చిన్నగా మొదలైన ప్రస్తుతానికి మనకు 254 స్టూడెంట్స్ ఉన్నారు. 1991 కి ఇంకా 2025 నాటికి మన బాల్యంలో టెక్నాలజీ తీసుకొచ్చిన మార్పులు, ఆహార అలవాట్లు, ఇంకా రోజువారీ జీవితంలో వచ్చిన మార్పులు, కాలంతో ప్రయాణం. ఈ నాటికతో మన ముందుకు వస్తున్నారు టీచర్ మూర్తి గారి స్టూడెంట్స్. అవును, టెక్నాలజీ, ఫుడ్ హ్యాబిట్స్, గేమ్స్ అన్ని కాలంతో ఎలా మారిపోతున్నాయో క్లియర్ గా చూపించారు. చాలా బాగా పర్ఫామ్ చేశారు. మూర్తి గారికి, అందరి స్టూడెంట్స్ కి మన తరఫున ఒక పెద్ద థ్యాంక్ యూ చెప్తూ మళ్ళీ ఒకసారి పెద్దగా చెప్పండి. ఏం కోరుతున్నాడు? చిన్ని దయ్యం. అసలు దయ్యం అంటే ఏంటి? పిల్లలు, మీకు దయ్యం అంటే ఏంటో తెలుసా? గోస్ట్. చిన్ని దయ్యం ఆ కోరికలు నెరవేర్చిందా? తెలుసుకోవాలి అంటే ఈ నాటకం తప్పకుండా చూడాల్సిందే. మన ముందుకి అలాద్దీన్ అండ్ ద మ్యాజిక్ పికిల్ జార్ అనే నాటకం ప్రదర్శించడానికి వస్తున్నారు టీచర్ మొదలైన గారి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్. అమ్మో, వీళ్ళని చూస్తే చాలా ప్రాప్స్ ఉన్నట్టున్నాయి కదా. అవును, మరి అలాద్దీన్, చిన్ని దయ్యం చాలా ఉన్నాయి. వెయిట్ చేసి చూద్దాము. లోపలికి Can I get you anything, sir? Pickle juice coming up. లేకపోతే soft drink. మా దగ్గర 3 పికిల్స్ కావాలన్నాను, కానీ మ్యాజిక్ పికిల్ అని చెప్పడం మర్చిపోయాను. ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏమి అంటే, కొన్నిసార్లు మనం కోరుకున్నది మన ఈ స్కిట్ చాలా బాగుంది కదా కిడ్స్. మరి మీలో ఎవరికైనా మ్యాజిక్ పికిల్ జార్ కావాలా? మన కిడ్స్ అయితే చాలా బాగా చేశారు. అలాగే మంచి మెసేజ్ కూడా ఇచ్చారు. ఎలాంటి మ్యాజిక్ వర్క్ చేయకపోయినా మనం హ్యాపీగానే ఉండగలమని. డాన్స్ ఎంత గట్టిగా కొడితే మీకు స్వీట్ అంత బాగా నచ్చినట్టు. ఒక చాలా స్పెషల్ పర్సన్, మన పాఠశాల టీచర్ హరిణి గారు. ఓ ఎస్, హరిణి గారి గురించి చెప్పాలంటే తన పాఠశాల జర్నీ చాలా ఇన్స్పైరింగ్. తన హస్బెండ్ శశికాంత్ గారు 10 సంవత్సరాల నుంచి పాఠశాలకి తన సేవలు అందిస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. శశికాంత్ గారు పేరెంట్ గా స్టార్ట్ అయ్యి లేటర్ టీచర్ గా మారారు. శ్రవణ్, మీకు ఇది తెలుసా? హరిణి గారు కరాటేలో బ్లాక్ బెల్ట్ చేశారు, అది కూడా వాళ్ళ బాబుతో కలిసి. Let's welcome హరిణి గారు with a big round of applause. అప్పట్లో టీచర్స్ షార్టేజ్ ఉంది. మా అమ్మాయి హార్ట్ టెంపరీ పుట్టి పాఠశాల పేరెంట్స్ అందరికీ బాగా చిన్న మయూఖాలుగా తెలిసి అంతా అయిపోయింది. మయూఖ 7 years రాగానే 2021లో మాకు మళ్ళీ ఆలోచన వచ్చింది పాఠశాల క్లాస్లో జాయిన్ చేద్దామని. పిల్లలకి మనం ఏం చేస్తున్నాం అన్నది పిల్లలు చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తారు.
So వాళ్ళ investment in what they are doing in the class increases many-fold when all this happens. Thank you so much. Thank you once again, Harni garu. నాకు అసలు ఒక డౌట్ ఉంది. ఏంటది? ఎంతో అల్లరి చేసే మా పిల్లలు క్లాస్లో తెలుగు ఎలా నేర్చుకుంటున్నారా అని. అవును, చాలా మంది తల్లిదండ్రులకు కూడా ఇలాంటి సందేహమే ఉంది. ఎందుకమ్మా? మా అమ్మ నా వీపు చింతపండు చేసింది. మనం ఈ రోజు అంతా తెలుగులోనే మాట్లాడడానికి ట్రై చేస్తాం. అందరినీ ఒక్క చోట తీసుకొచ్చిన పాఠశాలకు ధన్యవాదములు. మీ అందరికీ ఇంకొక విషయం తెలుసా? యాక్చువల్గా ఈ స్కిట్ క్రెడిట్ అంతా వెళ్ళేది అర్చన గారికి, మన శ్రవణ్ గారి వైఫ్. అంటే ఈ స్కిట్ రాసి పిల్లలతో ప్రాక్టీస్ చేయించారు. థ్యాంక్ యూ అర్చన. ఇప్పుడు మనం మాట్లాడబోయే వ్యక్తి తన ఒక పర్సన్ మాత్రమే కాదు, ఒక సంస్థ. ఈరోజు మనందరం ఒక చోట కలిసి ఈ పండుగ జరుపుకుంటున్నామంటే దానికి కారణమైన వ్యక్తి మన పాఠశాల ఫౌండర్ జ్యోతిర్మయి గారు. అసలు జ్యోతిర్మయి గారిని పాఠశాల ఫౌండర్ అని చెప్పడం కన్నా చెప్పడం అది చాలా చిన్న విషయం. ఆవిడ ఒక ప్యాషనేట్ రైటర్, బ్లాగర్ అండ్ అన్ అమేజింగ్ హ్యూమన్ బీయింగ్. 1995లో కాలిఫోర్నియాకు వచ్చి అక్కడ ఒక డే కేర్ స్టార్ట్ చేసి 2 సార్లు బెస్ట్ డే కేర్ అవార్డు గెలుచుకున్నారు. ఇప్పుడు ఆవిడ మాటల్లోనే పాఠశాల గురించి ఇంకా దాని వెనుక ఉండి నడిపిస్తున్న అడ్మిన్ టీం గురించి విందాం. అందరం కలిసి జ్యోతి గారిని స్టేజ్ మీదకు చప్పట్లతో ఆహ్వానిద్దాం. ఇన్ని అక్షరాలు నేర్చుకుని గుణితాలు నేర్చుకుని యోధులు నేర్చుకుని పుస్తకాలు చదువుతున్నారు. మా పిల్లలకి పెద్దగా చెప్పండి. పెద్దవాళ్ళు కాసేపు శబ్దంగా ఉంటే నేను పిల్లలతో మాట్లాడుతున్నాను. అక్షరాలు అయినా కష్టం, మొక్కలుగా గుండ్రంగా ఎలాగెలాగో ఉంటాయి అక్షరాలన్నీ. గుణితాల దగ్గరికి వచ్చేటప్పటికి అక్షరానికి తలగొట్టు ఉంటుంది కదా. గుణితాల్లో కొన్ని చాలా మిస్చీవియస్ గుణితాలు ఉంటాయి. ఏంటో తెలుసా? అవి దీర్ఘం. మొదటి మిస్చీవియస్ దీర్ఘం. ఎందుకంటే అది కానేమో తలగట్టు తీసేసి దాని మీద కూర్చుంటుంది, కా అవుతుంది. మరి పాలు దగ్గర వచ్చేసరికి ఏమవుతుంది? పాలు చాలా పొసెసివ్నెస్, దాన్ని తలగొట్టు తీయనివ్వదు. ఆ దుర్గాన్ని ఏం చేస్తుంది? ఇలా తలగొట్టు వెళ్ళిపోతున్నావా అని పైగా అంటుంది. ఈ సంవత్సరం మనం పేరెంట్స్ కి, టీచర్స్ కి టీచింగ్ టెక్నిక్స్ గురించి వీడియో చేయబోతున్నాం. అట్లాగే లైబ్రరీలో కానీ ఇంకెక్కడన్నా కానీ వీటి గురించి సెమినార్స్ నిర్వహించబోతున్నాం. మీ అందరి సహకారంతో. ఆలోచన మాత్రమే ఉంది, ఆచరణ కావాలంటే మీ అందరి సహకారం కావాలి. అట్లాగే కథలు, చిట్టి తల్లి కథలు ఎంతమందికి నచ్చాయి? ఒకసారి లేచి నిలబడితేనే కదా తెలుస్తుంది. చిట్టి తల్లి కథల ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చిట్టి తల్లి అదర్ పిల్ల, 3 ఏళ్ళ అదర్ పిల్ల. మొన్న ఎవరో పిల్లలు అడిగారు ఫీడ్బ్యాక్ తీసుకుంటుంటే మా క్లాస్ పిల్లలు అడిగారు, చిట్టి తల్లినా మరి పండుగ లేవా అని. పండుగలు ఉన్నాయి. చిట్టి తల్లి మీ దగ్గరకు వచ్చింది. బుజ్జిపండు కథ చెప్తాను మీకు. బుజ్జిపండు మన దగ్గరికి రాడు, మనమే బుజ్జిపండు దగ్గరికి వెళ్ళాలి. బుజ్జిపండు ఏమంటాడో తెలుసా? బుజ్జిపండు చిన్నప్పుడట షాప్కి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా బుజ్జిపండుకి రివర్స్ అంతా కావాలంట. అంటే ఏంటి రివర్స్ అంతా? పోయిన కాలాన్ని వెనక్కి తీసుకురా. ఇండియా వెళ్ళినప్పుడు దోమలు కుడుతున్నాయట. అసలు ఆ దమ్మ చెట్టు వెతుకుందా తెలుసా అమ్మ అని అడిగాడు బుజ్జిపండు. ఎందుకంటే ఆ ఎరోసన్ ని దోమలకి పాయింట్ చేస్తున్నాయట, దోమలు చంపడానికి. ఇండియా ఫ్లాగ్ లో ఉన్న అశోక దమ్మ చెట్టు వల్ల ఎరోసన్ ని దోమలు చంపడానికి ఉన్నాయట. ఇలాంటి ఐడియాస్ చాలా మన బుజ్జిపండు కథలు ఉన్నాయి. మరి చిన్న టిప్ ఏంటంటే, మీకు రైటింగ్ కి లైన్స్ వచ్చాయి కదా, నేరో లైన్స్ వచ్చాయి, పెద్ద లైన్స్ వచ్చాయి. ఆ నేరో లైన్స్ లో చక్కగా సున్నాలు పెట్టించండి పిల్లలతో. పిల్లలు చేస్తారా? రోజుకి 4 లైన్లు వస్తుంది. గుండ్రంగా సున్నా పెడితే అక్షరం గుండ్రంగా వచ్చేస్తుంది. ఇది ట్రై చేసి చూడండి. ఇక మళ్ళీ ముందుకెళ్దాం. ఇందాక అడ్మిన్ అని చెప్పాను కదా, ఇప్పుడు ఒక్కొక్కరిని పరిచయం చేస్తాను. మీరు జాగ్రత్తగా వినాలి నేను చెప్తున్నాను. ఆఖరిగా మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. వీళ్ళందరిలో కామన్గా ఉన్నదప్పుడు అదే
చేస్తున్నారు. ఈషా ఫౌండేషన్ ఇంకా మ్యారథాన్స్ చేస్తుంటారు, పరిగెడుతూ ఉంటారు. మీకు ఎక్కడైనా పార్క్ దగ్గర పరిగెడుతూ ఉంటే మీరు ఆపేసేస్తాయి ఉదయాన్నే శనివారం ఉంటే ఈ పని ఆ పని అని ఇలాగా ఫుల్గా అలాగే దేవిగా కొట్టాడు. తను టీచ్ చేయలేదు కానీ ఎనీ అడ్మినిస్ట్రేషన్ వాలంటీర్ కోఆర్డినేట్గా నెంబర్ ఆఫ్ ఇయర్స్ పనిచేస్తారండి. పైగా దేవిగా గారికి చెప్పాలంటే ఒకరి నుంచి కాదు, ఫ్యామిలీ ఆఫ్ 4. ఎక్కడికి వెళ్ళినా ఫ్యామిలీ ఆఫ్ 4 అనమాట. ఇదండి అందరిలో కామన్గా ఉన్నది క్వశ్చన్ అడిగాను కదా, చెప్పగలగారు కదా ఏంటండి? ఎడ్యుకేషన్ కంటే కూడా ఎక్కువ వర్క్, పనిలో ఆనందం పొందడం. పనిలో ఆనందం వాడికి తెలిసిందన్నమాట. ఆ పనిలో ఆనందం పొందితే 14 ఏళ్ళ నుంచి 13 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి ఇలాగ పనిచేస్తుంటే ఉన్నారు. అంతకు మించి ఎలాంటి రికగ్నిషన్ కానీ ఎలాంటి వాళ్ళ ప్యాషన్ అండ్ హార్డ్ వర్క్ ఇవి రెండే నడిపిస్తున్నాయి. ఈ సంస్థలు నడిపిస్తున్న బ్యాక్ బోన్స్ అన్నమాట అంటారు. థ్యాంక్ యూ. సో ఇవాళ నేను మీ టీచర్స్ రెస్పెక్టెడ్ టీచర్స్ అందరికీ మీతో పరిచయం చేస్తాను. మా గురువులందరికీ సాధారణపూర్వకంగా వేదిక పైకి రమ్మని కోరుతున్నాను. మన యంగెస్ట్ టీచర్, పాఠశాల యంగెస్ట్ టీచర్ లోహిత్య వినుకోట, 7th grade పాస్ అవుట్ అండి, రైజింగ్ 8th grade. మన ఆదిత్య వినుకోట గారు పాప. ఆ అమ్మాయి మన పాఠశాల 2023లో గ్రాడ్యుయేట్ అయింది. ఈ అమ్మాయి మన పాఠశాల 2023లో గ్రాడ్యుయేట్ అయింది. చదువుతుండగానే తన చెల్లిని హోంవర్క్ చేసేటప్పుడు హెల్ప్ చేసింది. మొన్న ఒక టీచర్ మనకి అనుకోకుండా డ్రాప్ అవుట్ అయితే తను చెప్తా అనుకోని ముందుకు వచ్చి చెప్తున్నారు. ఆ చెప్పడం ఎంత బాగా చెప్తున్నారంటే క్లాస్ 6 అండి, 6 టీచర్లు ఏంటంటే సడన్గా డ్రాప్ అవ్వడం వల్ల పిల్లలు అప్ టు మార్క్ లేకపోతే ఆ 6 కూడా తను ఎంత బాగా చెప్పిందంటే అందరూ పాస్ అవుతున్నారండి. ఈ నాటకంలో ఒక అందమైన అండ్ క్యూరియస్ చిన్న పాప మన తెలుగు వంటకాల్లో ఉపయోగించే కొన్ని ముఖ్యమైన కొవ్వు పదార్థాలు మన భోజనానికి తెచ్చే రుచి గురించే కాకుండా అవి మన ఆరోగ్యానికి కూడా ఎంత ముఖ్యమైనవి అనే విషయాన్ని తెలుసుకుంటుంది. నాకు పులిహోర ఆవకాయ అంటే చాలా చాలా ఇష్టం. ఇదిగో ఇంకొక 5 నిమిషాలకు నేను తొక్కులో బొట్టు వేసి దేవుడి దగ్గర దీపం పెట్టి నీకు అన్నం పెడతాను. ఏమీ కదా తెలియక ఏమన్నా నేను నంది ఇలా తింటే చేదుగానే ఉంటాను. పులి రూపంలో కూడా వాడతారు. చాలా అండ్ స్పెషల్ మెన్షన్ టు హరిణి గారు. పిల్లలకి ఇలాంటి టాపిక్స్ బాగా అర్థమయ్యేలా చెప్పడం అంటే అది చాలా పేషెన్స్, క్రియేటివిటీతో మాత్రమే సాధ్యం. ఇప్పుడు మనం భూగర్భకి కష్టం కలగకుండా ఉండాలంటే ఏం చేయొచ్చో ఒక చిన్న స్కిట్ రూపంలో మన పాఠశాల పిల్లలు చూపిస్తారు. చూద్దాం రండి. కిడ్స్, భూమాత భూమాత అనుకున్నాం కదా, ఇక్కడ ఎంతమందికి తెలుసు భూమాత అంటే? భూమాత అంటే మదర్ ఎర్త్. ఈ చెత్త నివారణ అనే స్కిట్ ని మన ముందుకు తీసుకొని వస్తున్నారు టీచర్ రాధిక గారి స్టూడెంట్స్. చెత్త గురించి చెప్తున్నారా? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ విషయమే. అసలు భూమి మీద మనుషులు అందరూ కలిసి ప్రతి సంవత్సరం ఎంత చెత్త ప్రొడ్యూస్ చేస్తున్నారో మీకు తెలుసా? అంతేకాదు చిన్న చిన్న చేంజెస్ తో ఎన్వైరన్మెంట్ లో ఎంత పెద్ద మార్పు తీసుకురావచ్చో అని చాలా చక్కగా చూపించారు. ట్రూ, కరెక్ట్ గా చెప్పారు మీరు. మనమందరం రెస్పాన్సిబిలిటీ తీసుకొని చిన్న చిన్న చేంజెస్ చేసుకోవాలి. నిజం చెప్పడానికి మొదట కష్టంగా ఉన్నా మనల్ని మంచి దారిలో నడిపిస్తుంది అనే ఈ మెసేజ్ మన పిల్లలకి తెలపడానికి ఈ నాటకాన్ని ప్రెజెంట్ చేయబోతున్నారు టీచర్ శేషు సిద్ధినేని గారి స్టూడెంట్స్. వరకు అమ్మాయిని పంపించమని చెప్పేస్తాం కదా. 4 రోజుల నుండి వెళ్ళిపోతాడు. రోజుల్లోగా మహారాణి గారి నవ్వులు జరగ
ట్రెజరర్ కూడా ఒక సంస్థకి అంతే అవసరం. మన ఈ పాఠశాల ఎన్ని సంవత్సరాలుగా సక్రమంగా ఎటువంటి ఆటంకం లేకుండా నడుస్తుంది అంటే అది మురళి గారి వల్లనే. అందరూ చాలా ట్రై అయిపోయారు, ఎక్సైట్ అయ్యారు. సో నేను నా పేరు మురళి కూడా అండి, నేను ట్రెజరర్ని. సో మనం మోటివేషన్ ఫండ్ కలెక్ట్ చేస్తాం. మోటివేషన్ ఫండ్ అంటే ఇట్స్ నాట్ ఫీ. బేసిక్గా ఇయర్ అరౌండ్ మన కల్చర్ ఏంటంటే ఒకటి పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి క్లాస్ ఇస్తాం, అది కాకుండా ఈవెంట్స్ కండక్ట్ చేస్తాం. సో దీస్ ఆర్ ద మెయిన్ ఎక్స్పెన్సెస్ అండి. ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు రఘు గారు, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. అందరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్. గివ్ యువర్సెల్ఫ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. మీరు లేకుండా ఈ ప్రోగ్రామ్ జరిగేదే లేదు. సో ఇదంతా మన పాఠశాల ఫుల్ ఆఫ్ సక్సెస్. ఒక బిగ్ షౌట్ అవుట్ టు కమ్యూనిటీ పిల్లర్స్, ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో ఇందాక జ్యోతి చెప్పినట్టు ఇందులో ఉన్న ప్రతి వాలంటీర్ కూడా ఇక్కడే కాదు ప్రతి చోట వాలంటీర్ వర్క్ చేస్తారు. సో ఈ వాలంటీర్ పిల్లర్స్ అందరికి కూడాను బిగ్ షౌట్. నెక్స్ట్ వచ్చే యూత్ వాలంటీర్స్. మన చిన్నారి బ్యాచ్ ఎంత బాగా వర్క్ చేసిందంటే ముఖ్యంగా టెక్నాలజీ సైడ్ అయితేనేమి, డెకరేషన్ సైడ్ అయితేనేమి, ఫ్రంట్ డెస్క్ సైడ్ అయితే ఎక్సలెంట్ జాబ్. ఫోటోగ్రఫీ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఫోటోగ్రఫీకి రాజుగారి ఆధ్వర్యంలో మీరు ఎక్సలెంట్ ఫోటోగ్రాఫ్ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడాను ఈ ఫోటోగ్రఫీ చేసేందుకు చాలా థ్యాంక్స్. ముఖ్యంగా యాంకర్స్ మర్చిపోయాను, సారీ అమేజింగ్ యాంకరింగ్ చాలా బాగా చేశారు మీ ఇద్దరు కూడాను. యా గ్రేట్ జాబ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక నెక్స్ట్ మీకు నాకు మధ్యలో ఉండే ఒక డిన్నర్ మాత్రమే. సో అంతే కదండి, జాతీయ గీత తర్వాత డిన్నరే మాకు. థ్యాంక్స్ రఘు గారు. మీరు జ్యోతి గారితో కలిసి తనని ప్రోత్సహిస్తూ ఈ సంస్థని ముందుకు నడిపిస్తున్నందుకు మా అందరి తరఫున మీకు మా ధన్యవాదాలు. Once again a big round of applause.